వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం కౌన్సిలర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఉద్యోగ పరీక్షలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో ఏదైనా ఒక పోటీ పరీక్ష పడ్డప్పుడు ఆ రోజే బుక్ స్టాల్కి వెళ్ళి దానికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కొని ఉండి దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఉండి కొత్తగా నోట్బుక్ ఒకటి కొనుక్కొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనం ఒకటి చెప్పవచ్చు, దాదాపు 90% వాళ్ళకు జాబ్ రాదు. 90%. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీకు జాబ్ రావాలి అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ కావటం కాదు, ఇన్బిల్ట్గానే నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. నోటిఫికేషన్లు పడటం అనేది వాళ్ళ ధర్మం, ప్రిపేర్ కావటం అనేది నీకు సంబంధించిన ధర్మం. భగవద్గీతలో చెప్పింది కూడా స్వధర్మాన్ని నిర్వర్తించడమే ప్రథమ కర్తవ్యం. నీ పనిని నువ్వు నిర్వర్తించిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా కూడా నువ్వు సిద్ధంగా ఉండటం జరుగుతుంది. సరే, యాక్చువల్గా తమ్ముడేళ్ళలో చూసింది ఏమిటి? కౌన్సిలర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. మరి మనం ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, సేమ్ ఇదే పద్ధతి కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. కౌన్సిలర్ అభ్యర్థులే కాదు, సర్పంచ్లకైనా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే ఎప్పుడైతే ఎన్నికలు మాత్రమే ఉంటాయో ఆ ఎన్నికలు ఉన్న రోజే ఒకే రోజు సడన్గా ఏదో స్విచ్ చేస్తే తయారైనట్టుగా నాయకులు ప్రజల దగ్గరికి రావటం అనేది ప్రజలకు అంత త్వరగా మింగుడు పడని విషయం. నాయకత్వం అనేది ఇన్బిల్ట్గా ఉండవలసిన ఒక కెపాసిటీ, ఒక ఎబిలిటీ, ఒక ప్రాసెస్. అది మనం ఎట్లా చెప్పవచ్చు అంటే, కొంతమంది ఎంత డబ్బులు పెట్టినా సరే కొన్ని వార్డులలో ప్రజలు చిత్తుగా ఓడించే పరిస్థితి. కొన్ని వార్డులలో అటు అధికార పక్షం వాళ్ళు, ఇటు ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ అభ్యర్థులను కాదని కూడా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు అఖండ మెజార్టీతోటి గెలిచే పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈవెన్ అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి కౌన్సిలర్గా పోటీ చేసినా గెలవలేరు. కొన్ని వార్డులలో అంత బలంగా కొందరు నాయకత్వంలో పుంజుకొని ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, నిరంతరం ప్రజలతోటి మమేకమై ఉన్నప్పుడు, గెలుపు ఓటమిలకు అతీతంగా ప్రజలతోటి కలిసిపోయి ఉన్న వాళ్ళకు అది సాధ్యమవుతుంది. మరి ఈసారి కౌన్సిలర్ ఎన్నికలు అయిపోయాయి, సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయాయి. కానీ మీకు అలాంటి లక్ష్యం కనుక ఉన్నట్టుంటే, ప్రజల్ని ద్వేషించడం కాదు, ప్రజలకు దూరంగా ఉండటం కాదు, సరే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అనటం కాదు, ప్రజలతోటి నిరంతరం ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ప్రజల కష్ట నష్టాల్లో భాగస్వామ్యం తీసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే అదర్ ఫ్యాక్టర్స్, ఎన్నికలప్పుడు పోలింగ్ విషయాలు అది ఏదైనా సరే తర్వాత పైపెచ్చుగా ఉపయోగపడతాయి. కానీ బేసిక్గా నిన్ను నాయకుడిగా అని గుర్తించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఆ ప్రిపరేషన్ అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.